minus 4 root 75 plus 192 plus root 192 192. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఫస్ట్ పాయింట్ దీన్ని 4 గా తీసుకోవాలి. 4 into 3. So 5 into root of 4 into 3 plus 6 into 9 into 3 minus 4 into 25 into 3 plus 64 into 3. Okay. 81 into 2 రాసుకోలేమా? 1 3 sorry. Yeah. ఇప్పుడు తీసుకుంటే ఏమైంది బయటకు వస్తుంది? 10 root 3. ఇది వచ్చేసి 18 root 3 minus 20 root 3. అర్థమైందా? దీంట్లో ఏదైతే ఓపెన్ ఉందో రూట్ 4 into 3. రూట్ 4 అంటే 2. సో ఇప్పుడు బయటకు వచ్చేసి సో లోపల 3 అనేది అలా మిగిలిపోయింది. ఇక్కడ 9 రూట్ 9 అంటే 3 బయటకు వచ్చేసింది. ఇక్కడ లోపల 3 మిగిలిపోయింది. బయటకు వచ్చేసిన అన్ని ఈ నెంబర్తో మల్టిపుల్ అవ్వండి. 5 into 2 అయింది, 6 into 3 అయింది. ఇక్కడ 25 అంటే 5 ఆ 5 బయటకు వచ్చింది. 4 5 20 లోపల రూట్ 3 కామన్ గా అలాగే ఉంటుంది. నెక్స్ట్ 64 రూట్ 64 అంటే 8. సో 8 బయటకు వచ్చేసింది. అప్పుడు రూట్ 3 అలాగే ఉంటుంది. ముందు సమ్ లో ఉన్నదాన్ని ఐ మీన్ ఎడిషన్ లో ఉన్నదాన్ని సమ్ చేసుకున్నాం. 10 root 3 18 root 3 8 root 3 మొత్తం ఎంత వచ్చింది? 28 plus 8 36 root 3 36 root 3 minus 20 root 3 36 లో 20 పోతే 16 root 3. సో దీని ఆన్సర్ 16 root 3. అది అంటే ముందు మన లోపల కామన్ టర్మ్ ఉండేలాగా వీటి ఇచ్చిన వాల్యూస్ అన్నిటి చేంజ్ చేసుకుంటే మనం కొంచెం క్యాలిక్యులేషన్స్ ఈజీగా అవుతాయి.